నమస్తే, వెల్కమ్ టు చదువుకుందామా. విద్యా సంవత్సరం ప్రారంభమై చాలా రోజులు కావస్తున్నా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల అడ్మిషన్లు కొనసాగుతున్నవని నాణ్యమైన విద్య పేరిట కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఫీజులు ఒకటే కాకుండా బుక్స్, స్టేషనరీ పేరిట సైడ్ దందా సైలెంట్ గా సాగుతుంది. ఇదంతా చాలదన్నట్లుగా స్కూల్ ఫీజు కొంచెం ఆలస్యమైన ఫైన్ల పేరుతో అదనంగా బాదుతున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలో కొత్త పుంతలు తొక్కుతున్న ఫీజుల దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ డ్రైవ్. అడ్మిషన్స్, డొనేషన్స్, బుక్స్, యూనిఫామ్ ఇలా ఒకటేంటి అన్ని రకాలుగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు కలెక్షన్ మోతమవుతుంది. ఎల్కేజీ క్లాస్కే ఫీజులు కట్టాలంటే పేరెంట్స్కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒక్కో క్లాస్కు ఒక్కో స్కూల్ను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న తరగతులకి లక్షలు వసూలు చేస్తూ విద్యను పక్కా వ్యాపారం చేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. బడిబాట్లో కురుస్తున్న కాసుల వర్షంపై హెచ్ఎంటీవీ చదువుకుందామా. స్కూళ్లలో దాదాపు అడ్మిషన్లు ముగిసే దశకు వచ్చింది. అన్ని స్కూళ్లలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రం ఇంకా ఫీజుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఫీజుల మోత మోగుతుంది. కార్పొరేట్ బ్రాంచ్ నుంచి మిడిల్ క్లాస్ స్కూల్స్ వరకు ఎవరికి తోచిన విధంగా వారు దోపిడీకి పాల్పడుతున్నారు. అడ్మిషన్స్, డొనేషన్స్, బుక్స్, యూనిఫారం, స్పెషల్ క్లాస్, ట్యూషన్ ఫీజు ఇలా ఒకటేంటి అన్ని రకాలుగా బాధుడు తప్పడం లేదు. నర్సరీకి మామూలు స్కూల్లో కూడా 50,000 వరకు ఫీజు ఉంది. దీంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయినా పిల్లల భవిష్యత్తు కోసం తప్పడం లేదన్నది తల్లిదండ్రుల వాదన. స్కూల్ పిల్లల గురించి ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే మరి ఇబ్బందులుగా ఉన్నాయి. మధ్యగత కుటుంబాల్ని చదివించుకోవాలంటే ఈరోజు లక్షల్లో ఫీజులు మరీ దారుణంగా, స్కూళ్ళల్లో మరీ దారుణంగా ఫీజులు లక్ష 50,000 వరకు ఫీజులు తీసుకుంటున్నారు. ఈరోజు స్కూల్కి ఫీజులు మరి యూనిఫామ్లు ఇవన్నీ కొనాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళు చదివించాలన్నా, ఇలా స్కూల్లో చదివించాలన్నా ఇబ్బంది బాగా పడిపోతున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో ఫీజుల టారిఫ్ నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ సెక్షన్కు 10,000, హైయర్ ఎడ్యుకేషన్కు 12,000గా నిర్ణయించారు. మున్సిపాలిటీ అయితే ప్రైమరీకి 10,000, హైయర్ ఎడ్యుకేషన్కు 15,000 ఉంది. ఇక కార్పొరేషన్ లిమిట్స్ అయితే ప్రైమరీకి 12,000, హైయర్ ఎడ్యుకేషన్కి 18,000గా నిర్ణయించారు. ఇలా ఫీజుల పట్టిక ఇచ్చినప్పటికీ ఎక్కడా కూడా అమలు కాలేదు. గట్టిగా అడిగితే మా పద్ధతులు మావి, మీకు నచ్చకపోతే జాయిన్ చేయడం మానేయండి అంటున్న సందర్భాలు లేకపోలేదు. విశాఖపట్నంలో దాదాపు 400కు పైగా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ఫీజుల దందా నడుస్తుంది. అయినా పేరెంట్స్ అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూల్స్ వెంట పరుగులు తీస్తున్నారు. స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవరైనా కూడా మనం స్కూళ్ళల్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే భారీగా ఫీజులు వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లాస్ నుండే ₹1,00,000 వసూలు చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈరోజు బ్రాండ్ల పేరుతో బ్రాండ్లు అని చెప్పుకుంటూ వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజు దోపిడీ చేయడం, వాళ్ళు పిల్లల్ని అప్పులు చేసి మరీ చదివించాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసుకుంటే ఓన్లీ స్కూల్ కాలేజ్ ఫీజులే కాకుండా బుక్స్కి ఫీజు అని చెప్పి, ఇంకా పోటీ పరీక్షలకు మళ్ళీ ఫీజు అని చెప్పి, యూనిఫామ్లకు వేరేగా ఫీజు అని చెప్పి, ఇలా రకరకాలుగా తల్లిదండ్రుల దగ్గర కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి. సర్కారీ బడులో విద్యా ప్రమాణాలు పెంచామని ఎంత చెప్తున్నా ప్రైవేట్ స్కూల్స్ మీద ఉన్న నమ్మకం సర్కార్ స్కూల్స్ మీద లేకుండా పోతుంది. దీంతో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు ఎన్ని ఉన్నా ఎవరి వ్యాపారం వారిది. ఇక కాకినాడ ప్రాంతంలో చదువుల తల్లి సరస్వతి నిలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. డబ్బు సంపాదనే తప్ప విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ఏ ఒక్కరూ కృషి చేయడం లేదు. విద్యాలయాలపై పెట్టుబడి పెట్టి కోటేశ్వరులు అవ్వాలని ఆకాంక్ష తప్ప సమాజానికి భావి భారత పౌరులను అందించాలనే దృక్పథం ఏ స్కూల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం పట్టణం, పల్లెటూరు అనే తేడా లేకుండా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. తమ గుర్తింపును పెంచుకోవడానికి సమయంతో సంబంధం లేకుండా విద్యార్థులను చదువు తప్ప మరో ధ్యాస లేకుండా తయారు చేస్తున్నారు. వారికి ఆటపాటలపై కనీస అవగాహన లేకుండా చేస్తున్నారు. చదువు తప్ప సామాజిక స్పృహ కూడా లేకుండా తయారు చేస్తున్నారు. వారి విద్యార్థులు పరీక్షల్లో సాధించిన ర్యాంకులను డబ్బులిచ్చి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. అవసరమైతే ర్యాంకులు సాధించిన విద్యార్థులను డబ్బులిచ్చుకుంటున్నారు. ఇదంతా కేవలం విద్యా వ్యాపారం కోసమే. అధిక ఫీజులు మాత్రమే కాకుండా ఫీజులు చెల్లించడం ఆలస్యమైతే వివిధ రకాల ఫైన్లు వేసి
పేరెంట్స్ను వేధిస్తున్నాయి స్కూళ్ల యాజమాన్యాలు. స్కూల్ యాజమాన్యం వారు మరి జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మరి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నానా విధములైన ఫైన్లని మళ్ళా ఫీజులని రకరకాల ఫైన్లు వసూలు చేస్తున్నారండి. అలాగే ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. మేము ఏంటంటే ఒక మధ్య తరగతి వాళ్ళమి. మేము పనికి వెళ్తే గానీ పూట గడవలేని వాళ్ళం. మేము పిల్లల్ని ఒక ఉన్నత స్థితిలో చూడాలి, మంచి చదువులు ఇవ్వాలని మాకు ఎంతగానో ఆశ కలిగి, మా ఆశ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది కదని మేము జాయిన్ చేసామండి. మరి ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు మా ఆశను కాస్త నిరాశలు చేస్తున్నారండి. ప్రభుత్వం స్కూల్లో జాయిన్ చేద్దామన్నా ఇక్కడ జాయిన్ చేయాలా ఏంటని తేల్చుకోలేని స్థితిలో ఉన్నామండి మేము. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు. మరి ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ బడులు ఎందుకు నిర్వీర్యమైపోతున్నాయి? ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేకపోవడంతో సర్కారీ బడికి విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఎంత భారమైనా ప్రైవేట్ పాఠశాలకు పంపడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిన్న చిన్న గ్రామాల్లోకి కూడా ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశించాయి. పెద్ద డిగ్రీలు చేసే ఉద్యోగం లేక పాఠశాలలు పెడుతున్న వారు ఎక్కువగా గ్రామాలను, పట్టణాలను ఎంచుకుంటున్నారు. కొంచెం పెద్ద నగరాలైతే భారీ పెట్టుబడులతో కార్పొరేట్ స్కూళ్లు వెలుస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు అధికంగా ఉండడంతో పేరెంట్స్ లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం జోక్యం చేసుకుని ఫీజులు తగ్గించాలని కోరుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫీజులు తగ్గించాలని కోరుతున్నారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రైవేట్ స్కూల్లో మేము జాయిన్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్కు అనుగుణంగా ప్రైవేట్ కాలేజీల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో మరి ఫీజులు మరి అనుగుణంగా ఉంటాయని అనుకుని మేము జాయిన్ చేస్తున్నాం. కానీ అక్కడ విపరీతమైన ఫీజులు మరి మేము భరించలేకపోతున్నాము. మరి ఆ ఫీజుల వల్ల మరి అక్కడ వసతులు కూడా అనుకూలంగా ఉండలేదు. అయినా కానీ ఆ ఫీజులు వసూలు చేయటం వల్ల మాలాంటి మధ్యతరగతి మరి ఫ్యామిలీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్కి అనుగుణంగా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మరి నడిపిస్తే మరి మా అలాంటి పేరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. మరి గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి మేము ఎన్నోసార్లు ఈ విధంగా పోరాటం చేసి చెప్తున్నా ఉన్నాం. కానీ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళ ఫీజులు తగ్గించడం చేయట్లేదు. కాబట్టి మీరు ప్రభుత్వం అది గుర్తించి మాగలాంటి పేరెంట్స్ని ఈ ఫీజుల విషయంలో, పిల్లల్ని చదువుకునే విషయంలో మరి గవర్నమెంట్కి అనుగుణంగా, గవర్నమెంట్ స్కూల్స్కి అనుగుణంగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు ఉంటే మాకు అందరికీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. నేటి ఆధునిక కాలంలో విద్యా విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత రోజుల్లో సాధారణ మధ్యతరగతి ప్రజల్లో ఇల్లు గడవడమే ఇబ్బందిగా ఉంటే 2-3 పిల్లలను చదివించడం తలకు మించిన భారంగా మారింది. విద్యాలయాలు కూడా ప్రతి దానికి రేటు నిర్ణయించాయి. స్కూల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి విద్యార్థులకు కావలసిన అన్నీ వారే విక్రయిస్తున్నారు. ఒకవేళ బయట తక్కువ ధరకు వస్తాయని పుస్తకాలు, యూనిఫామ్స్ కొనుగోలు చేస్తే వాటిని పాఠశాలలు అనుమతించవు. ప్రభుత్వం ఫీజులపై నియంత్రణ పెట్టి ప్రతి తరగతికి ఒక నిర్దిష్టమైన ఫీజు నిర్ణయించాలని పేరెంట్స్ కోరుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల వ్యవస్థను పరిశీలించడానికి ప్రభుత్వం తరపున ఒక పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఫీజులు బలవంతంగా వసూలు చేయడంలో చూపే శ్రద్ధ పిల్లలను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు అయితే ఫీజులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక సామాన్యుడు చదివించుకుని పరిస్థితి అయితే కనిపించట్లేదు. మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి చదివిందామంటే అక్కడ సరైన వసతులు కానీ ఇది కానీ ఏం లేవు. దీనికి సంబంధించి గవర్నమెంట్ స్కూల్కి నిర్దిష్టమైన ఫీజు నిర్ణయించి సామాన్యుడికి విద్యని అందుబాటులో తేవాలని చెప్పి మా కోరిక. ఫీజుల పెంపుపై ప్రభుత్వ జోక్యం చేసుకుని ఫీజులను నియంత్రించాలని, ఏ తరగతికి ఎంత చెల్లించాలో ప్రభుత్వం నిర్ణయించాలని, అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ విద్య వినేందుకు ఈ నినాదం బాగుంటుంది, కానీ ఆచరణలో మాత్రం నీరు కారిపోతుంది. కోర్టులు మందలించినా, ప్రభుత్వాలు గట్టిగా చెప్పినా విద్యా హక్కు చట్టం ప్రైవేట్ విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలో 25% సీట్లు పేద విద్యార్థులకు దక్కాల్సి ఉండగా అవి మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమలు కాని విద్యా హక్కు చట్టంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఒకటి విద్య. ప్రతి చిన్నారికి ప్రభుత్వాలు విద్యను అందుబాటులో ఉంచాలి. దీనికి సంబంధించి ప్రభుత్వాలు పలు నిబంధనలు విధించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యా హక్కు చట్టం నీరు కారిపోతుందని పలువురు వాపోతున్నారు. చిన్నారులకు విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. చిన్నారులకు విద్య అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విద్యా సంస్థలు ఆ విషయం గాలికి వదిలేశాయి. ఇక విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ విద్యా సంస్థలో పేద విద్యార్థులకు 25% మేరకు సీట్లు కేటాయించి విద్య అందించాలి. ఈ నిబంధన ఇప్పుడు ఏ ప్రైవేట్ విద్యా సంస్థ పాటించడం లేదు. ఈ విషయం ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. విద్యా చట్టం అనేది కేవలం ఒక చిత్తు కాగితం పైన రాసుకున్న అక్షరాల మీద ఉంది. ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు ఇచ్చినా ప్రభుత్వ స్టార్టింగ్లో ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% మేము సీట్లకు పేద విద్యార్థులకు కేటాయిస్తామని హామీలు ఇస్తారు. అధికారం అనంతరం కూడా అవి కేవలం హామీల మాదిరిగా నిలవచ్చినా కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దీనిపైన అధికారులు ఏమైనా స్పందిస్తారంటే కేవలం ప్రైవేట్ ఇచ్చినటువంటి ముడుపులకు కకృతి వాడే దానికి ఇష్టాసారంగా పర్మిషన్లు ఇస్తూ దాన్ని విద్యా చట్ట హక్కులను అమలు చేయకుండా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికి కూడా మేము ఏ హిసాబుగా నిరంతరం ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా కోర్టులు కూడా దానికి సమాధానం చేసి ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, దానికి పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ విద్యా హక్కు చట్ట ప్రకారము 25% ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకోసం కేటాయించారంటే ప్రతి గ్రామంలో ప్రతి స్కూళ్ళలో హై స్కూల్ సెక్షన్ వరకు ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ లేనందువలన దాన్ని పూర్తి చేయడానికే విద్యా హక్కు చట్ట ప్రకారం 25% పేద విద్యార్థులు కేటాయించాలని గతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా దీని విద్యా హక్కు చట్టంలో అమలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి చివరికి కూడా 25% కేటాయించి చివరికి లాస్ట్ మినిట్లో విద్యార్థులు ఇబ్బంది పెట్టి వారి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేసినారు కూడా. దానిపైన ఎన్నోసార్లు కూడా గత ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకున్నా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన రాలేదు. ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా స్పందించి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసే విధంగా పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పేద విద్యార్థులకు అర్హత కలిగిన పేద విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని ఏఐషేపుగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యా సంస్థలు 25% మేర సీట్లు కేటాయించి చదువుకునే అవకాశం కల్పించాలని న్యాయస్థానాలు కూడా స్పష్టంగా చెప్పినా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అది అమలు కావట్లేదు. ప్రైవేట్ విద్యా సంస్థలు రాజకీయ నేతలకు చెందినవి కావడంతో విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంస్థలో పేద విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు కొందరు ప్రైవేట్ విద్యా సంస్థలకు అండగా నిలుస్తున్నారు. దీంతో విద్యా హక్కు చట్టం అలంకారంగానే మారిపోయింది. దీనిపై విద్యార్థి సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఏడాది అయినా విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ విద్యా సంస్థలో పేద విద్యార్థులకు ఆయా ప్రైవేట్ విద్యా సంస్థల సీట్లు కేటాయించి న్యాయం చేసేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలే సమాధానం అవుతాయని హెచ్చరిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉంది. దాన్ని తొత్తుగా చేసినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ వేలాది రూపాయలను వసూలు చేస్తూ ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్క 100 మంది పేద విద్యార్థులకు 25 మందికి ఉచిత విద్య అందించాల్సినటువంటి నిబంధన ఉన్నా కూడా ఎక్కడ కూడా అది రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడ కూడా అమలు పరచడం లేదు. అదేవిధంగా ఒక తరగతి గదిలో 40 మంది మాత్రమే ఉండాల్సినటువంటి ఈరోజు తరగతి గది ఈరోజు గుంపులుగా గోవింద సందంగా ఈరోజు ఒక గదిలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వందలాది మందిని కూర్చుతూ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల దోపిడీతో ఈరోజు ముక్కుపిండి వసూలు చేస్తూ ఈరోజు అనేకమైన దోపిడీకి పాల్పడతా ఉంది. వీటన్నింటిని అరికట్టాల్సినటువంటి ఉన్నత విద్యా వ్యవస్థ అధికారులు ఎక్కడ కూడా పర్యవేక్షణ కూడా లేని విధంగా వ్యవహరిస్తూ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలతో కుమ్మక్కై ఉన్నత విద్యా అధికారులు ఎక్కడ కూడా పర్యవేక్షణ నిర్వహించకోకుండా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు కొమ్ము కాసే విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ కూడా పుస్తకాలు కానీ అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి యూనిఫామ్లు కానీ ఏమేమి కూడా అమ్మకూడదనేటువంటి విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ఈరోజు బుక్ స్టాల్స్గా అదేవిధంగా క్లాత్స్ బట్టల దుకాణాలుగా తయారైనా కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకి నీరెక్కినట్టు వివరిస్తూ కన్నుండి కూడా కబోదులుగా తయారవడం చాలా దుర్గమైనటువంటి విషయం. విద్యా హక్కు చట్టం ప్రైవేట్ విద్యా సంస్థలకు అసలు పట్టట్లేదు. పేద విద్యార్థులకు కేటాయించవలసిన సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇచ్చే ముడుపులు పుచ్చుకుంటూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టం కింద పేద విద్యార్థులకు కేటాయించవలసిన 25% వాటాను వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఇది విశాఖ, కాకినాడ, కర్నూలు జిల్లాలో ఫీజుల దోపిడీ వ్యవహారం.
మరికొన్ని జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై స్పెషల్ ఫోకస్. చదువుకుందామా మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.